మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తా, అప్పుడు బాగా అర్థమవుతుంది. కన్నప్ప కథ చెప్పమని వీళ్ళలో ఎవరిని పిలిచి అడిగినా కన్నప్ప కథ చెప్పేస్తారు. ఏం చెప్తారు కన్నప్ప కథ క్లుప్తంగా చెప్పండి. సరే నీ బదులు నేను చెప్తాను, విని అదే మనం చెప్పుకునే కథ కదా, అవునో కాదో చెప్పండి. ఏమిటంటే ఒక కోయగూడెంలో కన్నప్ప అని ఒక గొప్ప ఆయన ఉండేవాడు. ఆయన పరాక్రమవంతుడు. ఒకసారి ఒక జంతువుని వేటాడుకుంటూ వచ్చేసరికి ఆయనకి కాళహస్తీశ్వర లింగం కనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఆ లింగం మీద ప్రేమతో పూజించుకోవడం మొదలుపెట్టాడు. అంతేనా కన్నప్ప? అయితే ఆ ఆలయంలో గౌరీనాథ శాస్త్రి అని ఒక ప్రధాన పూజారి ఉండేవాడు. ఆ ప్రధాన పూజారి చేసేవన్నీ దుర్మార్గపు పనులు, అంతే కదా. ఆయన వేశ్యాలోలుడు కూడా. ఒకసారి ఏం చేశాడు, అమ్మవారి జ్ఞానప్రసూనాంబవారి చంద్రహారాన్ని తీసుకువెళ్ళి ఆ వేశ్యకి ఇచ్చాడు. ఎవరు? శ్రీకాళహస్తి ఆలయంలో ప్రధాన పూజారి గౌరీనాథ శాస్త్రి అనేది. ఇంకా అక్కడి నుంచి ఆయన పట్టుబడేసరికి ఆ దొంగతనాన్ని తీసుకొచ్చి కన్నప్ప మీద మోపి కన్నప్పని తాళ్లతో కట్టించి కొరడాలతో చితక బాధేశాడు. ఆ తర్వాత జనం అందరికీ విషయం తెలిసి గౌరీనాథ శాస్త్రి అనే ఆయన్ని శ్రీకాళహస్తి ఆలయంలో అంత గొప్ప పంచభూత లింగాల్లో ఉన్న ప్రధాన పూజారిని రాళ్ళు చుక్కొట్టి ఊరి నుంచి తరిమేశారు. ఆ తర్వాత కన్నప్ప కళ్ళు ఇచ్చాడు. ఇదంతా మామూలే. ఇది కన్నప్ప కథ అడిగితే ఎవరైనా చెప్పేది. ఎంత ఘోరమైన కథ! అసలు నిజంగా చరిత్రలో ఉందా, లేకపోతే శ్రీకాళహస్తి ప్రధాన పూజారైన ఒక బ్రాహ్మణుడి మీద ఒక వేశ్యాలోలుడని, దొంగని, పనికిమాలిన పనులు చేసేవాడని ఒక ముద్ర వేసేసి ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాల మీద సినిమాలు, కథల మీద కథలు రాసేసుకున్నారా? ఎవరికైనా దీంట్లో నిజమేమిటో తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన కథ మీ అందరికీ తెలుసు కదా. శుద్ధ అబద్ధం కథ, శుద్ధ అబద్ధం. ఎవడో చాలా చవకబారు బుద్ధి ఉన్నవాడు, బ్రాహ్మణుడు అంటే చాలా చులకన భావం ఉన్నవాడు. నేను మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణులు అని పదే పదే చెప్తున్నాను అని అనుకోకండి. నేను అన్ని కులాలని సమానంగా గౌరవిస్తా. మా కుటుంబం 7 సంవత్సరాల నుంచి నా కుటుంబం మొత్తం కృషి చేస్తుంది దానికోసమే. అన్ని కులాల వాళ్ళు ఇప్పుడు లక్షల మంది పూజ చేసుకుంటున్నారు, ఆ సంతోషం. కానీ ఈరోజు బ్రాహ్మణుడు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది, స్టార్ట్ చేయాల్సింది ఒకటి ఉంది, దానికోసం చెప్తున్నాను. ఇది కన్నప్ప కథ అని అందరికీ తెలుసు కదా. అసలు కన్నప్ప కథ ఏమిటో ఇప్పుడు నేను చెప్తా వినండి. కన్నప్ప కథ ఎక్కడుందంటే 2 ఆధారాలు ఉన్నాయి దానికి. ఒకటి పెరియ పురాణం అని తమిళంలో ఒక గ్రంథం ఉంది. అందులో 63 మంది నాయనార్ల చరిత్ర ఉంది. 63 మంది నాయనార్లో కన్నప్ప గారు కూడా ఒక ఆయన, కన్నప్ప నాయనార్ అని పిలుస్తారు. అక్కడ ఒకటి ఉంది. తెలుగులో ఎక్కడుందంటే ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తి మహాత్మ్యం అని ఒక అద్భుతమైన కావ్యాన్ని రాశారు. అసలు అందులో ఒక సాలీడు, పాము, ఏనుగు, కన్నప్ప వీళ్ళందరిలోకి ఆయన పరకాయ ప్రవేశం చేసేసి వాళ్ళ హృదయాన్ని ధూర్జటి చెప్పేస్తాడు. అంత అద్భుతంగా ఉంటుంది. రెండిటిల్లోనూ నిజమైన కన్నప్ప కథ ఉంది. నిజమైన కన్నప్ప కథ ఏమిటండి అంటే, మొదటి భాగం నిజమే, ఆయన కోయగూడెంలో పుట్టాడు, అలాగే మహాపరాక్రమవంతుడు, అంత నిజమే. మనకి సినిమాల్లో ఏం చూపిస్తారంటే ఒక అమ్మాయితో డ్యూయెట్లు పాడుకున్నట్టు చూపిస్తారు. అది కథలో లేదు, కానీ తప్పు లేదు. ఎందుకంటే ఎవడైనా ఒక పురుషుడు ఉంటే పక్కన భార్య ఉంటుంది, ఔచిత్యం దెబ్బతినకుండా తీశారు, అంతవరకు బాగానే ఉంది, ఒప్పుకుందాం. ఆ తర్వాత ఏమైందంటే కన్నప్ప వేటాడుతూ వెతుక్కుంటూ వస్తే శ్రీకాళహస్తీశ్వర లింగం కనిపించేసరికి ఇంకా ఆయన కరిగిపోయి ఒళ్ళు తెలియలేదు కన్నప్పకి. దాన్ని శంకరాచార్యుల వారు శివానంద లహరిలో అంటారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్థ కూర్చాయతే గండు శాంపు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. కన్నప్పట పరమేశ్వరుణ్ణి పూజించుకోవడానికి ఇవన్నీ తీసుకొస్తూ ఉంటే చేతులు నిండిపోయాయి. చేతుల్లో ఒక చేతిలో ఏదో మాంసం ఉంది, ఇంకొక చేతిలో ఏవో పువ్వులు ఏవో ఉన్నాయి, ధనుర్బాణాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆ శివలింగం దగ్గరికి వచ్చాడు. వచ్చి చూసేసరికి శివలింగం మీద ముందు రోజు నిర్మాల్యం అంతా ఉంది. మనం నిర్మాల్యం ఇప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ చేసాం అనుకోండి, పక్క రోజు ఆ విగ్రహాన్ని మనం శుభ్రం చేయాలంటే ఎలా చేస్తాం? కూర్చి ఉంటుంది, చిన్న కుంచె లాంటిది, అది తీసుకొచ్చి మృదువుగా ఇలా చక్కగా చేస్తాం, అంతేనా? అమ్మవారు ఎక్కడ కందిపోతుందో అని
ఈయన భక్తితోటైనా అయ్యో ఇవన్నీ తీయాలి, నా చేతుల్లో ఇవన్నీ ఉన్నాయని ఇప్పటిదాకా రోడ్ల మీద తిరిగిన చెప్పుతో ఒక్కసారి ఇలా అన్నట్టు శివలింగం మీద ఉన్న నిర్మాల్యం. అంటే పరమేశ్వరుడు ఆహా, ఇన్నాళ్ళు ఎంతో మంది కుంచెలతోనూ పట్టుబట్టలతోనూ నన్ను తుడిచారు, అప్పుడు లేని ఆనందం ఎంత హాయిగా ఉంది అని చెప్పి తీసేసుకున్నట్టు పరమేశ్వరుడు. అది తిన్నడి భక్తి. కండూషాంబు పురవిపో దివ్యాభిషేకాయతే. ఈయనకి నీళ్లు పట్టరావడానికి చెంబులు అలాంటివి లేవు. జలపాతం దగ్గరికి వెళ్ళి నోరిలా తెరిచి నోటి నిండా నీళ్లు పని పట్టుకుని వచ్చాడు. వచ్చాక సరే శుభ్రం చేస్తాడు, ఇప్పుడు అభిషేకం చేయాలి. దాంతో ఇలా చూసి తుపుక్కని ఉమ్మేశాడు శివలింగం మీద. ఉమ్మేస్తే ఆయన గారేమో కైలాసంలో కూర్చుని ఇన్నాళ్ళు అందరూ పంచామృతాలతో నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమశంగాయ చ పశుపతయే అంటే ఈయనకి ఎక్కలేదు. ఈయన తుపుక్క నీళ్లు ఉమ్మితే ఆహా ఏం అభిషేకం చేశాడు, దివ్యాభిషేకం చేయి అని చెప్పి తీసేసుకున్నట్టు పరమేశ్వరుడు. అది తిన్నడి భక్తి అంటే. తర్వాత కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే. పంది మాంసాన్ని తీసుకొచ్చాట, పందిని కాల్చి తీసుకొచ్చి అది కూడా పెట్టేయబోతూ అయ్యో ఇది బాగుందో లేదో, సరిగ్గా కాలిందో లేదో అని ఒక ముక్క ఇలా కొరికి చూసి చిచి ఇది బాగోలేదు అని పక్కకి విసిరిసాడు. ఇంకో ముక్క ఇలా కొరికి అబ్బా ఇది బాగుందని చెప్పి శివ తివును అని ఇస్తే, మనం పులిహార్లు చక్కెర పొంగళ్ళు ఇవన్నీ చేస్తే పరమేశ్వరుడు ఎప్పుడూ తినలేరు. ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మందికి సరిపోయే పులిహార 10 మందికి సరిపోయే పొంగలి ఇవి చేసుకుని ఆయన తినడన్న గ్యారంటీతో మనకు కావాల్సినవన్నీ వండి ఆయనకి పెట్టేసి మనం శుభ్రంగా తినేయడమే మన నైవేద్యం. ఈయన అలా కాదు, అది ఇచ్చి పరమేశ్వర తినంటే తినలే. అప్పుడు కన్నప్ప నీవారగింపకుండిన జీవనమేమిటికి శివ, నీ పద రాజీవంబుల పడి ప్రాణములు విడుతు ననుచువాలి ఏడవందుడిగే. ఏంటి నువ్వు తింటలేదు, ఇంత చక్కగా కాల్చి తెస్తే నువ్వు తినకపోతే నా జీవితం వద్దు, ప్రాణాలు వదిలేస్తాను అని చెప్పి అక్కడ ఏడ్చాడు. ఏడిస్తే వెంటనే వచ్చేస్తాడు కదా, రానన్న ఏది నువ్వు ఎంగిలి మాంసం ఇలా పట్టరా అని చెప్పి తినేసేడతాడు. భక్తి కిమ్న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. భక్తితో ఆ వనచరుడు భక్తులందరిలోకి మహాశ్రేష్ఠుడైపోయాడు అని శివానంద లహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు. అది కన్నప్ప భక్తి అంటే. అది బాగానే ఉంది, పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ పూజారి సంగతికి వద్దాం. అసలు ఏమిటి పూజారి గొడవ అంటే, ఆయన పక్క ఊళ్ళో ఎక్కడో ఉండేవాడు. ఉండి ప్రతి సోమవారం మాత్రం వచ్చి పొద్దున్నే నిర్మాల్యం అంతా శుభ్రం చేసేసి పరమేశ్వరుడికి రుద్ర నమక మహన్యాసాలు ఇవన్నీ చదువుతూ అభిషేకం చేసి తర్వాత నైవేద్యం పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడు. అది ఆ పూజారి కథ. అంతేకాని ప్రధాన పూజారి వేశ్యాలోనుడు ఈ దుర్మార్గం అంతా అసలు కన్నప్ప కథలో ఎక్కడా లేదు. ఇది ఆ పూజారి చేసే పని. అయితే ఏమైంది, అప్పటిదాకా ఆయన హాయిగా వారానికి ఒకసారి వచ్చి పూజించుకుంటున్నాడు. ఆ కన్నప్ప వచ్చిన తర్వాత సోమవారం వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటంటే శివలింగం మీద ఆ పక్కన కుళ్ళిపోయిన మాంసం, దుర్వాసన. ఏమిటిదంతాను, ఎవరు చేశాడు ఈ పూజ? మొట్టమొదటి ఏదో జంతువు ఏదో చేసింది అనుకున్నారు, కానీ చూస్తే అలా లేదు. కుళ్ళిపోయిన మాంసం అంతా పక్కన, మాంసం ముక్కలన్నీ శివలింగం మీద. ఏమిటిదని చూసి గుండెలు బాధేసుకుని అయ్యయ్యో నేను రావడం 1 వారం ఆలస్యమైంది, ఎవరో తీసుకొచ్చి ఇంత ఘోరంగా పెట్టేశారు ఆ శివుడికి. సరే పెడితే పెట్టారు, నువ్వేం చేస్తున్నావు స్వామి, అలా మాంసం పెడుతుంటే చూస్తూ ఊరుకున్నా, ఒక్కసారి 3వ కన్ను తెరిస్తే భస్మం అయిపోవడని చెప్పి శివుణ్ణి తిట్టాడు. నీకు మాంసము వాంఛయేని కౌవా, నీ చేత లేడుండగన్ చోకైనట్టి కుఠారముండనని లజ్జోతుండ నీరుండగన్, పాకం బొప్ప ఘటించి చేతి పునుకున్ భక్షింపగా బోయచే, చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. స్వామి నీకన్నా కరువు వచ్చిందా, ఎంత ఘోరం నువ్వు. నీ చేతిలో ఒక చేతిలో జింక్ ఉంది, ఇంకొక చేతిలో గొడ్డలు ఉంది, ఒక చేతిలో అగ్ని ఉంది, ఒక చేతిలో కపాలం ఉంది, తల మీద గంగమ్మ ఉంది. నీకు అప్పటికే మాంసం తినాలి అని ఆబొచ్చేస్తే నీ గొడ్డలితో ఆ జింకని చంపేసి దాన్ని తీసుకొచ్చి కపాలంలో వేసుకుని కొన్ని నీళ్లు పోసుకుని తల మీద గంగమ్మతో నీ చేతిలో ఉన్న అగ్నితో మండించుకుని తినొచ్చు కదా. అంతేగాని కుళ్ళిపోయిన మాంసం ఏమిటి ఇంత దరిద్రంగా, ఇదేం కరువు అని చెప్పి బాధతో ఇది పరమేశ్వరుణ్ణి దూషించడం కాదు, బాధ. ఆ బాధతో అదంతా శుభ్రం చేసి మళ్ళీ వెళ్తే వచ్చే వారం మళ్ళీ ఇదే కథ. అప్పుడు ఇంకా బాధతో శివలింగం దగ్గర ఏడి చేస్తే పరమేశ్వరుడు నువ్వు శివలింగం వెనకాల దాక్కో, జరగబోయేది చూడు అన్నాడు. అప్పుడు కన్నప్ప గారు వచ్చేసరికి పరమేశ్వరుడి కంట్లోంచి రక్తం రావడం, కన్నప్ప తన కన్ను తీసి పెట్టడం, ఇదంతా మనకి తెలుసున్న కథ.
ఇదంతా అయ్యాక కాళహస్తి మహాత్మ్యంలో రాసున్నది ఏంటి అంటే, పరమేశ్వరుడు సాక్షాత్కరించాక ఇద్దరు భక్తులు దగ్గరికి వచ్చారు, కన్నప్పను ఈ బ్రాహ్మణ పూజారి దగ్గరికి వస్తే మీకేం కావాలి అని అడిగితే ఇద్దరు మోక్షం కావాలని అడిగారు. పరమేశ్వరుడు ఇద్దరికి కైలాస ప్రాప్తిని కలుగజేశాడు. ఇది ఆ బ్రాహ్మణుడి కథ అసలు నిజంగా చరిత్రలో. అర్థమైంది కదా. ఇప్పుడు మరి శ్రీకాళహస్తి ఆలయంలో ప్రధాన పూజారి దొంగతనం చేస్తాడు, అమ్మవారి హారం తీసుకువెళ్ళి వేశ్యకి తీసుకొచ్చి అక్కడ సుఖపడతాడు. అలాగనే ఒక భక్తుణ్ణి అన్యాయంగా రాటకేసి కట్టి కొట్టేస్తాడు అని కల్పించి చాలా నీచంగా ఒక సినిమా తీస్తే, ఒక సినిమా ఏంటి చాలా సినిమాల్లో వచ్చింది. ఆ కాలంలో ఎవరు మాట్లాడలేదే. ఎవరికి మనోభావాలు దెబ్బతినలేదా? ఎవరైనా మాట్లాడారా? ఎంత బాధాకరమైన విషయం. ఒకటే బ్రాహ్మణుల్లో ఆ రకమైన ఐక్యత లోపించింది. అంత ఘోరంగా కాళహస్తి ఆలయంలో ప్రధాన పూజారి గురించి తీస్తే కాళహస్తిలో ఉన్న పూజారులు ఎవరు కూడా ప్రశ్నించలేదు. మనం ఎవ్వరం ప్రశ్నించలేదు. సినిమా తీయండి మంచిదే, కానీ ఒక ఆయన్ని అంత ఘోరంగా చిత్రీకరించడం ఎందుకు? చరిత్రలో లేనిది. ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే ఖచ్చితంగా అందరూ సమైక్యంగా వచ్చి పోరాడాలి. అర్థమైందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, కుల వివక్షలు అక్కర్లేదు, అందరినీ అప్పున చేర్చుకోండి. మన రుద్రంలో ఏం చదువుతాం? కులాలేభ్య కర్మారే ఏభ్యశ్చ ఓ నమో నమః పుంజిష్టే ఏభ్యో నిషాదేభ్యశ్చ. అందరిలోనూ కమ్మరి కుమ్మరి వేటాడే వాళ్ళు అందరిలోనూ ఉన్నది పరమేశ్వరుడే. అందరిలోనూ పరమేశ్వరుని చూడండి, అందరినీ అప్పున చేర్చుకోండి, అందరిలోనూ నారాయణుడిని చూడండి. కానీ అన్యాయంగా బ్రాహ్మణుల్ని ఎవరైనా ఇలా అంటే మాత్రం అందరూ సంఘటితమై గొంతెత్తి పోట్లాడండి. అక్కడ మనకి సమైక్యత రావాలి. ఈ రోజు సమైక్య బ్రాహ్మణ సమాఖ్యాన్ని ఇంతమంది ఇక్కడికి రావడం, అలాగనే ఆ వేదిక మీద ఒక మూల పరమేశ్వరుడు ఒక మూల నారాయణుడు, అవన్నీ చూసి నాకు ఆనందం కలిగి విషయం చెప్తున్నా. మీలో ఆ సమైక్యత ఆల్రెడీ గోపీనాథ్ గారు ఇంకా పెద్దలు చాలా మంది కలిసి తీసుకొచ్చారు, చాలా సంతోషం. కానీ మనకి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అంటారు కదా. సామాన్యంగా మనలో ఉన్నది ఒకటి ఏమిటి అంటే, ఎవరైనా తిట్టారు అనుకోండి, వాళ్ళల్లో కూడా పరమేశ్వరుని చూడటం, మరీ బాధ కలిగిస్తే చిచి దుర్మార్గుడు ఇంతకింత అనుభవిస్తాడు అని ఒక శాపం ఇచ్చుకోవడం, అంతే కదా. బ్రాహ్మ్యము శాపము ఈ రెండు కలిసి ఉంటాయి. దాంతో పాటు క్షాత్రము శరము ఈ రెండు కూడా కలవాలి. దానికి మూల పురుషుడు ఎవరు? పరశురాముల వారు. చూసారా, ఆయన చక్కగా తపస్సు చేసుకున్నాడు, అన్ని చేసుకున్నాడు, అవసరం అయినప్పుడు ఒక్కటి పైకి తీసాడు, అంతేనా. అఖిల ఆంధ్ర సమాఖ్యకి సంబంధించిన ఉపాధ్యక్షుడు ఒక ఆయన వచ్చారు, అదిగో వారు అక్కడ ఉన్నారు, కరెక్ట్. అయ్యా, ఇలాంటిది ఏదైనా వస్తే అందరం కలిసి సంఘటితంగా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి వాటిని ఎదుర్కోవాలి. అలాగే గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద ఎప్పుడు నోరు పాడేసుకోకండి. నోరు పాడేసుకోవడం మన తత్వం కాదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం గాయత్రి మంత్రం చదువుతాం, మనం నోరు పాడేసుకోకూడదు. ఏది చేసినా చట్టబద్ధంగా చేసి ఎదుర్కోండి. రేపొద్దున ఇలాంటివి రావచ్చు, మళ్ళీ ఇలాంటి సినిమాలు కూడా తీయచ్చు. తీస్తే అటువంటి ట్రైలర్ వస్తే వెంటనే ప్రశ్నించండి, ఏమిటిది, నీకు ఆధారం ఎక్కడిది, ఎందుకు ఒక కులాన్ని ఇలా కించపరుస్తున్నావు అడగండి. ఆ సమైక్యత మనందరిలోనూ రావాలి. వస్తుందా?